వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీకి స్వాగతం. సో ఫ్రెండ్స్, నెట్ సెట్ రాస్తున్నటువంటి వాళ్ళకి సమాచారం మరింత చేరువ అందించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. నా ఉద్యోగరీత్యా నేను బిజీగా ఉన్నప్పటికీ కష్టపడుతూ మీకు ఈ కంటెంట్ అనేది అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి, అమూల్యమైన లైక్ ఇవ్వండి, ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేయండి. ఈ 1000 సబ్స్క్రైబర్స్ దాటి 4000 వాచ్ అవర్స్ కూడా వస్తుందని ఆశించి ఆధునిక కవులు వారి రచనా విశేషాలు. అందులో విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖ కవి. ఇతను 1895-1976 మధ్యకాలంలో 10/9/1895 కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. తల్లిదండ్రులు పార్వతి, శోభనాద్రి. ఇతనికి కవి సామ్రాట్, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్ లాంటి బిరుదులు, అలాగే 1971లో జ్ఞానపీఠ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. ఇతని రచనలు చూస్తే కావ్యాలు ఋతు సంహారం, ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషం, కిన్నెరసాని, కోకిలమ్మ, పెళ్ళి లాంటి, శశిదూతం, శివార్పణం, గిరికుమారుని ప్రేమ గీతాలు, భ్రమర గీతాలు, వరలక్ష్మి, త్రిశతి, శృంగార వీధి, ఝాన్సీరాణి, విశ్వనాథ, మధ్యక్కరలు, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, నవలలు 1000 పడగలు, ఏకవీర, మాబాబు, చెలియకట్ట, తెరిచిరాజు, స్వర్గానికి నిచ్చెనలు, విష్ణుశర్మ, ఇంగ్లీష్ చదువు, బద్దన్న సేనాని, జేబు దొంగ, పూలుల సత్యాగ్రహం, వీరమల్లుడు, కడిమి చెట్టు, ఆహా ఊహు, దిండు, క్రింద పోక చెక్క, పులి మృగ్గు, వీరపూజ, ధర్మచక్రం, బాణవతి, సముద్రపు దిబ్బ మొదలైనవి. నాటకాలు నర్తనశాల, అనార్కలి, వెనరాజు, తల్లికాని పిల్ల, త్రిశూలం, సౌప్తిక ప్రళయం మొదలైనటువంటి. సంస్కృత నాటకాలు గుప్త పాశుపతం, అమృత, శర్మిష్ట, శతకం, మా స్వామి శతకం, విశ్వేశ్వర స్వామిపై. ఇతని యొక్క లక్షణ గ్రంథం కావ్యానందం, విమర్శన గ్రంథం నన్నయ్య గారి ప్రసన్న కథా కవితార్థ యుక్తి, అల్లసానివాని అల్లిక జిగిబిగి, ఒకడు నాచన సోమన్న, కాళిదాసు అభిజ్ఞత, నా రాముడు మొదలైనవి. ఇతని యొక్క ఆంగ్ల రచన వాట్ ఈజ్ రామాయణ్ టు మీ. ముఖ్య అంశాలు: విశ్వనాథ అంటే శ్రీమదాంధ్రమాయణ కల్పవృక్షమే అంటారు బేతావులు రామబ్రహ్మం. విశ్వనాథ కవిత మెరుపునకు శిఖరాయనము, శ్రీమదాంధ్రాయ కల్పవృక్షమని దివాకర్ల వెంకటాదని ప్రకటించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి మేధాకు ఏ గురువు శిష్యరికం పదును పెట్టింది అంటే చేళ్లపిల్లి వెంకటశాస్త్రి, విద్యానంద భారతి స్వాములు. 1935లో బందరులో జరిగిన సన్మాన సభలో విశ్వనాథ వారు కవి సామ్రాట్ బిరుదును పొందారు. 1942లో విశ్వనాథ వారికి గుడివాడలో గజారోహణ సత్కారం చేశారు. 1962లో విశ్వనాథ మధ్యక్కరలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం విశ్వనాథ గారికి పద్మభూషణ్ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం అనే కావ్యతిహాసానికి 1971లో జ్ఞానపీఠ అవార్డు లభించింది. తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి కవి విశ్వనాథ వారే. 1933లో మొదటి భార్య మరణించినప్పుడు విశ్వనాథ రాసిన వరలక్ష్మి త్రిశతి గొప్ప వియోగ కావ్యం. ఈ వియోగ కావ్యాన్ని ఆంగ్లంలో ఎలిజీ అంటారు. విశ్వనాథ వారి 1000 పడగలు నవల భారతీయ సంస్కృతికి, ఆచార సాంప్రదాయాలకు చక్కని నిదర్శనం. అలా నన్నయ్యకు లేదు, తిక్కన్నకు లేదు, భోగమస్కం దృశ్యం డలై గజస్వయందు రసవతార దిశయహంకార సాంబరోదు అన్న పద్యం నా అంతటివాడు శిష్యుడన్న గౌరవం చేళ్లపిల్లి వారికి దక్కిందంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ గారు కొడాలి ఆంజనేయులుతో కలిసి సత్యాంజనేయ కవులు అన్న పేరుతో జంట కవిత్వం చేశారు. విశ్వనాథ కొండలి ఆంజనేయులతో కలిసి చేసిన రచనలు ఆడపిల్ల, సన్యాసి, రాధ, జైలులో చందమామ. విశ్వనాథ వారు కొడాలి ఆంజనేయులతో కలిసి అవతార పరివర్తనం అన్న నాటకాన్ని రాశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని గేయ కావ్యం. కిన్నెరసాని అనగా వంకవాగు అని అర్థం. కిన్నెరసాని గోదావరి యొక్క ఉపనది. విశ్వనాథ వారు తన ఋతు సంహార కావ్యాన్ని కట్టమంచి రామలింగారెడ్డికి అంకితమిచ్చారు. విశ్వనాథ వారు తన రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని విశ్వేశ్వరునికి అంకితం ఇవ్వడం జరిగింది. విశ్వనాథ వారి కోకిలమ్మ పెళ్లి కూడా గేయ కావ్యమే. విశ్వనాథ వారు విశ్వేశ్వర స్వామిని గురించి మా స్వామి శతకం రచించారు. విశ్వనాథ వారు మధ్యక్కర ఛందస్సులో 10 మంది దేవులను గురించి శతకాలు రచించారు. రసము పుట్టింపగ వ్యవహారము నిరుంగా జనున్ లోకమ్ము విడి రసమ్ము లేదు అన్న కవి విశ్వనాథ సత్యనారాయణ. ప్రగ్భక్షిపమున కంటే రసము 1000 రెట్లు గొప్పది అని విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు.
విశ్వనాథ వారి భారతీయ దర్శనానికి గౌరీశంకర శిఖర తుల్యమైనది అని, 1000 పడగలు భారతీయమైన సర్వజ్ఞాన గరికము అది ఒక సర్వస్వం అని ఏలూరిపాటి అనంతరామయ్య గారు పేర్కొన్నారు. 1000 పడగలు రచనలు 1930 ప్రాంతంలో వెలువడింది. 1000 పడగలు నవలలో ప్రధాన పాత్రలు ధర్మరావు, రామేశ్వర శాస్త్రి, గిరిక, పసిరిక, కుమారస్వామి. విశ్వనాథ వారి మక్లీ దుర్గంలో కుక్క అన్న కథ రాశారు. మాటలాడే వెన్నెముక, పాట పాడే సుగుమన్న, నిన్నటి నన్నయ భట్టు, ఈనాటి కవి సామ్రట్టు అని శ్రీశ్రీ విశ్వనాథ వారికి ప్రశంసించాడు. కమనీయార్ధ రసవతారధీశన గంభీరమూర్తి దయాసముద్రంగ్ర వివిధార్థ కావ్యరచన సామ్రాజ్య పట్టాభిషి అని సిటి జ్ఞానానంద కవి విశ్వనాథ వారిని ప్రశంసించారు. నా మార్గమును గాదు వీని ధరియన్ నా తాత ముత్తాతను దే అని, మార్గమ్మును గాదు మార్గమదీయింక దోయనంగవలెన్ అంటూ చెల్లపిల్లి వెంకటశాస్త్రి విశ్వనాథ కవి మార్గాన్ని ప్రశంసించారు. విశ్వనాథ వారు గేయ కవితలకు రెండింటి సావ్యసాచులు అని దివాకర్ల వెంకటదేవి గారు అన్నారు. ఆంధ్ర ప్రశస్తి ఖండకావ్యంలో మొత్తం 12 ఖండికలు ఉన్నాయి. విశ్వనాథ వారిని దేశం పట్టినంత మహాకవి అని ప్రశంసించిన వారు మల్లాది కృష్ణశాస్త్రి. ఇది నెక్స్ట్ నండూరి వెంకట సుబ్బారావు. ఇతను 1895-1957 మధ్య కాలంలో వసంతవాడ పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఇతని వినూత్న కవిగా, భావకవిగా ప్రసిద్ధి. న్యాయవాద వృత్తిగా ప్రవృత్తి రచనా వ్యాసంగాన్ని చేశారు. ఇతని రచనలు ఎంకిపాటలు 1925లో ఇతను రాయడం జరిగింది. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి సుబ్బారావు. జానపదుల శైలిని, జానపదుల నాయకికి కావ్య గౌరవం కల్పించిన వినూత్న కవి నండూరి సుబ్బారావు. తెలుగు భావ కవిత్వంలో ఒక సంచలన కవి నండూరి సుబ్బారావు. గుండె గొంతుకలో నా కోట్లాడుతుంది కూకుండా నిదురా కూసింతసేపు అన్న సుప్రసిద్ధ గేయం నండూరి వారి ఎంకి పాటల కావ్యంలోనిది. ఎంకి నాయుడు భావ పాత్రలు నండూరి సుబ్బారావు సృష్టి. నండూరి సుబ్బారావుపై రాబర్ట్ బర్న్ అన్న ఆంగ్ల కవి ప్రభావం గాఢంగా ఉందని సినారే గారి అభిప్రాయం. నండూరి సుబ్బారావు ఎంకి పాటలు రచనలో గోదావరి మాండలిక భాషను ప్రయోగించారు. 1925లో ఎంకి పాటలు తొలి ముద్రణ 35 పాటలతో వెలువడింది. మలిముద్రణలో 43 పాటలు చోటు చేసుకున్నాయి. ఎంకి పాటల్లో ఉన్న మాత్రా ఛందోగతులు 195 పాళ్ళు ఖండగతిలో నడిచినవే అని సి నారాయణ రెడ్డి గారు అన్నారు. నండూరి వారికి ఎంకి నాయుడు భావలు జీవేశ్వరులకు సంకేతం. ఎంకి పాటలు వైష్ణవ మతబోధక గీతములు అని శ్రీ పురాణం సూరిశాస్త్రి గారి అభిప్రాయం. నండూరి వారి ఎంకి నాయుడు భావలు శృంగార రసధిష్టాన దేవతలకు రతిమన్మధులు అని శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి అభిప్రాయం. నండూరి వారి ఎంకి నాయుడు భావలు రంభనాల కుభోరులు అలంకార శాస్త్ర విరుద్ధముగా శృంగార ఫలపములు గావించిన దోషమున మానవ దంపతులుగా జన్మించిరి అని శ్రీ వేదం వెంకట రాయశాస్త్రి గారి అభిప్రాయం. నండూరి వారి ఎంకి పాటలను నిరసించిన వారిలో ముఖ్యులు అక్కిరాజు ఉమాకాంతం. నీవు నిత్యం వాడే భాష కాదిది, ఈ భాష సాయమున సత్యాన్వేషణ చేయలేవు అని నండూరి వారిని బసవరాజు అప్పారావు హెచ్చరించారు. వేదాల తిరువెంగళాచార్యుల వారు తన ఆంధ్ర ధ్వాన్యలోకంలో కవి ప్రౌఢోక్తికి ఉదాహరణ నండూరి వారి ఎంకి పాటలు తీసుకొని వ్యాఖ్యానించారు. ఎందరో ఎంకి పాటలను అనుకరించిన ఎవ్వరూ ఆయన సమీపంలో కూడా రాలేకపోయారు. ఎంకి పాట వన్స్ మోర్ అని అన్నారు శ్రీశ్రీ. ఎంకి పాటలను ఆంగ్లంలోకి అనువాదించిన వారు ఎం చలపతిరావు. ఎంకి పాటలను సభలలో పండిత గోష్ఠులలో పాడి ప్రచారం కల్పించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఎంకి పాటలను స్వరపరిచి రాగ తాళాలు ఏర్పరిచిన వారు పరుపల్లి రామకృష్ణయ్య. ఎంకి పాటలలో భావాలను చిత్రాలు గీసిన వారు అడవి బాపిరాజు. అలాగే కవి గుర్రం జాషువా. కాలం 1895-1971. ఆ కాలంలో సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో దళిత కవిగా లింగమామ గుర్రం వీరయ్యలకు జన్మించాడు. ఇతను ఉపాధ్యాయుడు, రేడియో ప్రయోక్త. ఇతని ప్రవృత్తి రచనా వ్యాసంగం. ప్రసిద్ధి అభ్యుదయ భావాలు కలిగిన సాంప్రదాయ కవి, కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, వధుర, శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ మొదలైన బిరుదులను పొందినటువంటి కవి గుర్రం జాషువా. ఇతని ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, గద్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, పద్య కావ్యాలు, స్వీయ చరిత్రలు ఈయన రాయటం జరిగింది. ఆయన రాసిన ఖండకావ్యాలు చూస్తే గబ్బిలం, కాందిశీకుడు, నేతాజీ, బాపూజీ,
స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్త లోకం, ముసాఫరులు, నాగార్జున సాగర్, స్వప్న కథ, గిజిగాడు, సాలీడు, శిశువు, శ్మశాన వాటిక. అలాగే లఘు కావ్యాలు ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. గద్య కావ్యాలు కుశలోపోపాఖ్యానం, చిన్ననాయుడు, చంద్రిక, అముద్రితం, అలభ్యం, సత్యహరిశ్చంద్ర, రుక్మిణి కళ్యాణం, చిదానంద ప్రభాతం, ధ్రువ విజయం, వీరబాబు, తెరచాటు, దావీదు చరిత్ర అలభ్యం, మధులస అలభ్యం. పద్య కావ్యాలు హిమద మర్కధర పరిణయం, కన్యక పరమేశ్వరి, శివాజీ ప్రబంధం, స్వీయ చరిత్ర, నా కథ 1952లో పద్య రూపంలో వచ్చినటువంటిది. ఇవి గుర్రం జాషువా గారి యొక్క రచనలు. ఇతని యొక్క ప్రధానమైన ముఖ్య అంశాలను మనము గమనిద్దాం. వేదన భరిత జీవిత అనుభవంతో మానవ జీవితాన్ని వ్యాఖ్యానించిన కవి గుర్రం జాషువా గారు. జాషువా జీవితం నుండి ఆయన కవిత్వం జనించింది. జాషువా కవిత్వానికి జీవ లక్షణాలు, నిజాయితీ, ఆర్తి, ఆవేశం ప్రతిఘటన. విశ్వనరుడను నేను, నాకు తిరుగులేదు అన్న కవి జాషువా. జాషువా తన రచనల ద్వారా సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నించాడు. జాషువా కవిత్వంలో దయ, సానుభూతి, కరుణ తొణికిసలాడతాయి. జాతీయ అభిమానం, సంఘ సంస్కరణ అభిలాష జాషువా కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి. బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీల జీవకారుణ్యంలో జాషువాలో కనిపిస్తుంది. దేశభక్తులు, వీరులు, ప్రవక్తలు మొదలైన వారి జీవిత చరిత్రలను కావ్యాలుగా మలిచిన కవి జాషువా. పండిత పామరులను సమానంగా ఆకట్టుకునే ఒక సమ్మోహనస్త్రం లాంటి కవిత్వ శైలి జాషువా గారిది. జాషువా వినుకొండ, రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. జాషువా గారు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా పనిచేశారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం జాషువాను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కొంతకాలం జాషువా గారు పనిచేశారు. 1970లో జాషువాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 1964లో జాషువా గారి క్రీస్తు చరిత్ర వాక్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జాషువా రాసిన గిజిగాడు ఖండకావ్యంలో ప్రకృతి వర్ణను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. జాషువా తన రచనలో అరబ్బీ, పారసీ, ఉర్దూ పదాలను యథేచ్ఛంగా ప్రయోగించారు. నాదు కన్నీటి గాథ సమన్వయము సేయ నర్ద హృదయంబు కూడా కొంతవసరంబు అంటూ జాషువా వాపోయారు. రాజు మరణించే నొక తార రాలిపోయే, కవియు మరణించే నొక తార గగనమెక్కే, రాజు జీవించే రాత్రి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అన్న ప్రసిద్ధ పద్యం జాషువా గారి ఫిరదౌసి కావ్యంలో మనకు కనబడుతుంది. నిమ్న జాతుల కన్నేటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయనంటూ జాషువా కుల వ్యవస్థను హెచ్చరించాడు. ముసలివాడనైన బ్రహ్మకు పుట్టినవారు నలుగురు కుమారులనట, విన్నాము గాని పసరమున కన్నా ఈనుడు భాగ్యుడై, హైందవ కులస్థ డైవరమ్ము సవిత్రి అంటూ జాషువా చతుర్వర్ణ వ్యవస్థను నిలదీశాడు. ఆయ భాగ్యుని రక్తంబు నాహకరించి ఇనుపగజ్జల తల్లి జీవమును సేయ, కసిరి బుసకొట్టు నాతని గాలిసోక, నాలుగు పడగల హైందవ నాగరాజు అంటూ జాషువా గబ్బిలంలో కావ్యంలో హిందూ మతాన్ని తీవ్ర ధ్వనితో నిరసించాడు. ఇచ్చోటని సత్వింద్రుని కమ్మని కలము నిప్పులగలు గరిగిపోయే అన్న ప్రసిద్ధ పద్యం జాషువా గారి రచన. సత్యహరిశ్చంద్ర నాటకంలో శ్మశాన వాటికలోనిది. వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అన్నాడు జాషువా. కులమతాలు గీసుకున్న గీతలొడ్డొచ్చి పంజరాన కట్టబడిన నేను అని జాషువా పేర్కొన్నారు. తెలివికి కలిమి లేములతో నిమిత్తము లేదని, ప్రతిభను కులమతాల తక్కడిలో తోచరాదని విశ్వసించి తన జీవితమంతా ఆ విశ్వాసానికి కట్టుబడిన కవి జాషువా. నా కవిత వదుటి భతదంబు నేగా దిగజూచి రూపురే, కాకమనీనవే కరులు గాంచి బలి అన్న వారేమి అంటూ జాషువా పలువురిచే ప్రశంసలు అందుకున్నారు. జాషువా కవితాన్ని అతని వ్యక్తిత్వం నుంచి విడదీసి చూడలేము అని ఒకదానికొకటి కరకులు అవిభజ్యంగా కలిసి మండిన అనల జ్వలల అని సీనారాయణ రెడ్డి జాషువా కవితను ప్రశంసించారు. ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో తొలితరం కవుల్లో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహానీయ మూర్తి జాషువా. వారిది రాపిడి పడ్డ జీవితం, కులమత విద్వేషంబులు తలసుపని కళారాజ్యం కోసం కలలుగన్న ఆశావాది, సమతావాది, మానవతావాది జాషువా అని జిఎన్ రెడ్డి ప్రశంసించారు. చింతామణి నాటక మండలి నిర్వాహకుడు సత్యవోలు గుణేశ్వరరావు పరిచయం జాషువాను నాటక రచయితగా మలిచింది. 1933లో విక్రమవర్మ దేవ గారిచే జాషువా కవితా విశేషణ పొందాడు. 1936లో వినుకొండ పురవాసులచే జాషువా కవికోకిల బిరుదును పొందారు. 1946లో చేలపల్లి వెంకటశాస్త్రిచే గండపెండారం సత్కారంతో పాటు కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి అన్న బిరుదును పొందారు. 1952లో తిరుపతి కవితా సమితిచే మధుర కవి శ్రీనాథ బిరుదును పొందాడు.
1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా జాషువా నియమించబడ్డారు. 1964లో ఏలూరు తెలుగు దర్బార్ సన్మానంలో విశ్వకవి సామ్రాట్గా బిరుదును పొందారు. జాషువా తన నేతాజీ కావ్యాన్ని తన తండ్రి గుర్రం వీరయ్యకు అంకితం ఇచ్చారు. నా జనయిత్రి గుచ్చు ముద్దాడుచు నాయన, ఇది భయంకర దేశం నా కథ ఆత్మలో జాషువా. వర్ణభేదములు గూడులు కట్టుకొన్న వనగూడదు, పంచమజాతి వారికిన్ కూడు హుహల్కి మానవతా గూడ హులల్కి జన్మము నా కథ ఆత్మకథలో జాషువా దీపాల పిచ్చయ్య శాస్త్రి కలిసి జంట కవిత్వం రాయాలనుకున్నారు. జాషువా సాహిత్యం, దృక్పథం, పరిణామం, పరిశోధన గ్రంథకర్త ఎడ్లూరి సుధాకర్. నెక్స్ట్ సూరవరం ప్రతాపరెడ్డి. కాలం 1896-1953. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాలపాడు. తండ్రి సూరవరం రామకృష్ణారెడ్డి. గొప్ప పత్రికా సంపాదకుడు, సాహిత్య విజ్ఞాన గనిగా, తెలంగాణ వైతాళికునిగా పేరు పొందాడు. గోలకొండ పత్రికను 1926లో నడిపారు. ఇతను రచనలు: శుద్ధాంత కాంత నవల 1917, భక్త తుకారం నాటకం, గ్రామజన దర్పణం, గ్రంథాలయోద్యమం, సంఘ దర్పణం, హైందవ ధర్మవీరులు, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథలు, హరి శర్మోపాఖ్యానం, చంపకి భ్రమర విషేదం, ధర్మాసనం. పరిశోధన గ్రంథాలు: రామాయణ విశేషణం, వాల్మీకి రామాయణంపై, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు. వీటిపైన రచనలు, పరిశోధన గ్రంథాలు చేయడం జరిగింది. నిద్రమైన తెలంగాణను తన గళంచే మేల్కొల్పిన వైతాళికుడు సూరవరం ప్రతాపరెడ్డి. చీకటిలో దివ్యే అతడు, ఆకాశమున అరుణుడతడు, ఆంధ్రుల హృదయాంతరాన దాగిన మహాదాశయము అని సూరవరం వారిని ప్రముఖ కవి దాశరథి కీర్తించారు. సూరవరం ప్రతాపరెడ్డి గారు రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి ప్రోత్సాహంతో 1926 మే 10వ తేదీన గోల్కొండ పత్రికను ప్రారంభించారు. గోల్కొండ పత్రిక మొదట వారానికి 2 సార్లు మాత్రమే సోమ, గురువు వరమును వెలువడేది. గోల్కొండ పత్రిక 1947లో దినపత్రికగా మారింది. సూరవరం ప్రతాపరెడ్డి గారు క్రూరమైన నిజాం రాచరిక వ్యవస్థను వ్యతిరేకంగా పోరాటం సల్పడానికి గోల్కొండ పత్రిక ఆయుధంగా చేసుకున్నారు. నిజాం నిరంకుశ ప్రభువుకు గుండెలపై గురిపెట్టిన పిరంగి గుండ్లను సూరవరం గోల్కొండ సంపదికి గణతికెక్కాయి. 1940-44 మధ్య సూరవరం ప్రతాపరెడ్డి గారు వెర్రి వెంగళప్ప, కవిలేల కట్టెలు అని శీర్షిక హాస్య వ్యంగ్యాత్మకములైన పెక్కు రచనలు చేశారు. చిదంబర శాస్త్రి, చిత్రగుప్తుడు మొదలైన పాత్రల సృష్టికర్త సూరవరం ప్రతాపరెడ్డి. 1930లో సూరవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ కవుల సంచికను వెలువరించారు. 1951-52 ప్రజావాణి వారపత్రికను సూరవరం ప్రతాపరెడ్డి నిర్వహించారు. 1955లో సూరవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సూరవరం ప్రతాపరెడ్డి గారు ఏ పత్రికల్లో వ్యాసాలు, విమర్శలు రాశారంటే: గడియారం రామకృష్ణ గారి సుజాత, పివి రాజమన్న గారు కళ, అలాగే దేవులపల్లి రామచంద్రరావు గారి శోభ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రబుంధాంధ్ర మొదలైన పత్రికలు చక్కని వ్యాసాలు రాశారు. భావకవి రమ్మమూర్తి, అలాగే సంగ్రామసింహ, విశ్వామిత్ర, చిత్రగుప్త, అమృత, కలాశ, జంగం, జనపయ్య మొదలైన సూరవరం ప్రతాపరెడ్డి కలం పేర్లు. సూరవరం ప్రతాపరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే రచన ఆంధ్రుల సాంఘిక చరిత్ర. 1950లో ఆంధ్ర సరస్వత పరిషత్ వారు ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రచురించారు. అబ్బూరి రామకృష్ణరావు 1896-1979లో జన్మించి నివసించారు. ఇతని రచనలు: ఆళంజలి, మల్లికాంబ, ఊహాగానం, సన్నతులు, నది సుందరి, ఎర్రగన్నేరు, రసిపిపాసి, మధుర శివులు, నాట్యగోష్ఠి, రవీంద్ర నాటకనువాదములు. ఇతని ఖండకావ్యాలు: కాపుపాట, తిక్కన మాతృభూమి. అబ్బూరి రామకృష్ణరావు గారు శ్రీశ్రీ, గోపిచంద్, వరద, రాజేశ్వరరావు వంటి ప్రసిద్ధ కవులకెందరికో స్ఫూర్తినిచ్చారు. మాయలేని మహిమలేని మానవుడే మన దైవం అని ప్రకటించిన కవి అబ్బూరి రామకృష్ణరావు. సరస వచస్సుతో సాహితీ పిపాసువుల్ని తనిపే అబ్బూరి చలివేంద్ర అని బురదరాజు రాధాకృష్ణ గారు కీర్తించారు. అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్నారు శ్రీశ్రీ. అబ్బూరిని మరొక వైతరుడు కుందుర్తి ఆంజనేయులు కీర్తించారు. అబ్బూరి ఛందశిల్పి, శబ్ద చిత్రకారుడు, సరస వాగ్ధోరణి, వివిధ భాషా పరిజ్ఞానం గలవాడు అని నండూరి రామ్మోహన్ రావు అన్నారు. ఎందరో ప్రతిభావంతులకు అబ్బూరి వారు చేదోడు వాదుడుగా ఉన్నారని అరుద్ర అన్నారు. అబ్బూరి వారు చక్కని శయ్య సౌందర్యంతో, రమణీయమైన భావాలతో ఊహాగానం, పూర్వ ప్రేమ అనే కృతిని 1918-19లో ప్రచురించారు. 1936లో అభ్యుదయ రచయితల సంఘం లక్నో సమావేశానికి హాజరైన ఆంధ్రుడు అబ్బూరి రామకృష్ణరావు. అలాగే మరో కవి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి 1896లో జన్మించారు. మణికర్ణిక సోమదేవి వెంకట చైనులకు జన్మించారు. ఇతను వెంకటేశ్వర శతకము, మునిత్రయ చరిత్రము, శ్రీ శంకర విజయము ప్రబంధము, శబర శంకర విలాసము, మదలస విలాసము, జిముత వాహన చరిత్ర, ఖండకావ్యం, శ్రీ సూర్యరాయేంద్ర నిఘంటువు, మను చరిత్ర, విమర్శ వాక్య. మరి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిని
పొడంగిపల్లి జమీందారు కవిసింహ కంకణం బహుకరించెను. తెలుగులో వచ్చిన నిఘంటువులలో సూర్యరాయేంద్ర నిఘంటు గొప్ప పేరుగన్నది. తెలుగు సాహిత్యంలో విమర్శలో వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిని మను చరిత్ర విమర్శ ఎంతో ప్రామాణికమైనది. డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనము వివిధ కవులను గురించి నేర్చుకోవడం జరిగింది. నిజంగా నా ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ యొక్క గ్రోత్లో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.